హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రెండు పిశాచాలు. దేవరపల్లి చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో గోవిందయ్య అనే ఒక సామాన్య గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు సుభాషిణి. సుభాషిణికి పెళ్ళిడు వచ్చింది. గోవిందయ్య పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కట్నం వేలలో అడగసాగారు. అతడికి ఏం చేయాలో తెలియక దిగులు పడిపోయాడు. అలాంటి సమయంలో పట్నంలో వ్యాపారం చేస్తున్న సుదర్శనం అనే గోవిందయ్య చిన్ననాటి స్నేహితుడు అతన్ని చూడటానికి వచ్చాడు. మాటల సందర్భంలో గోవిందయ్య అతడికి తన కుమార్తె పెళ్లి సమస్యను గురించి చెప్పాడు. కట్నం ఇచ్చుకునే స్తోమత లేదని అలా కాలం గడిపేస్తే ఎలా? సుభాష్నికి 20 ఏళ్ళంటున్నావు. మంచి సంబంధం చూడు. 5-6 వేల దాకా నేను సర్దగలను. అది తీర్చడం సంగతి తర్వాత ఆలోచించవచ్చు అన్నాడు సుదర్శనం. స్నేహితుడి ఆసరా చూసుకొని గోవిందయ్య ఈసారి కూతురుకి మంచి సంబంధం కోసం వెతికి చివరకు దూర గ్రామంలోని ఒక యువకుడితో పెళ్లి నిశ్చయం చేశాడు. వరుడి తల్లిదండ్రులు 3,000 కట్నం కావాలన్నారు. ఈ పెళ్లి ప్రయత్నం ఒక కొలికి రావటానికి 6 నెలల కాలం పట్టింది. ఇంకా వివాహ ముహూర్తం 15 రోజులున్నదనగా గోవిందయ్య పట్నం వెళ్ళి సుదర్శనానికి సంగతి చెప్పాడు. సుదర్శనం ఆశ్చర్యపోతున్నట్లు ముఖం పెట్టి, 5-6 వేలు సర్దగలనన్నానా? నాకు సరిగ్గా గుర్తుకు రావటం లేదు. సరే, ఏది ఏమైనా ఇప్పటి నా వ్యాపార పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈ మధ్య విపరీతంగా నష్టపోయాను అన్నాడు. ఈ జవాబుకు గోవిందయ్య నిర్ఘాంతపోయాడు. అతడికి కోపం వచ్చినా స్నేహితుణ్ణి ఏమీ అనక గ్రామం తిరిగి వచ్చాడు. కాబోయే వియ్యంకుడికి నచ్చజెప్పి వివాహ ముహూర్తం ప్రస్తుతానికి వాయిదా వేయించడం ఒక్కటే గోవిందయ్యకు మంచి మార్గంగా తోచింది. అతడు ఒక సాయంకాలం వేళ వియ్యాలవారుండే గ్రామానికి బయలుదేరాడు. చీకటి పడుతూ ఉండగా గోవిందయ్య ఒక చిట్టడివి ప్రాంతాన్ని చేరి కొంచెం వేగంగా నడవసాగాడు. ఆ దారి వెంట బళ్ళు, మనుషులు తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల అతడికి చీకటి, చిట్టడివి అన్న భయం ఏమాత్రం కలగలేదు. ఒకచోట చెట్టు కొమ్మల్లో ఏదో అలజడి కావటంతో గోవిందయ్య చప్పున తలెత్తి చూశాడు. ఒక నల్లటి ఆకారము కొమ్మల్లో నుంచి అతడి ముందుకు దూకి, ఇంత చీకటి వేళ ఒంటరి ప్రయాణం ఏమిటి? నీకేం భయంగా లేదా అని అడిగింది. గోవిందయ్య సహజంగా మంచి ధైర్యశాలి. అతడు తన దారికి అడ్డుగా నిలబడింది పిశాచి అని గ్రహించాడు. భయపడేవాళ్లంటే పిశాచాలకు మరింత లోకువ. అందువల్ల గోవిందయ్య పిశాచాన్ని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి, భయం ఎందుకు? పనిపడి ఇక్కడికి దాపుల్లో ఉన్న ఒక గ్రామానికి వెళుతున్నాను అన్నాడు. అక్కడ నీకేం పనే చెబితే వెళ్ళనిస్తాను అంటూ పిశాచము గోవిందయ్య దారికి అడ్డంగా వచ్చింది. ఆ పనేదో ఎంతో మందికి చెప్పి విసిగిపోయాను. ఇక మిగిలింది నువ్వే అంటూ సంగతంతా చెప్పి, మొత్తానికి ఈ జన్మలో మా అమ్మాయికి వివాహయోగం ఉన్నదో లేదో అన్నాడు. వెంటనే పిశాచం, ఎందుకు లేదు? అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయి పెళ్లి జరుగు తీరుతుంది. ఆ 3,000 నేనిస్తాను అన్నది. గోవిందయ్య ఆశ్చర్యంగా చూసేటంతలో పిశాచం చెట్టు మీదకు పోయి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చి, ఇందులో 3,000 ఇంటికి తిరిగిపోయి లక్షణంగా నీ కూతురి పెళ్లి జరిపించు అన్నది. గోవిందయ్య డబ్బుతో తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చాడు. నిశ్చయించిన ముహూర్తానికి సుభాషిణి పెళ్లి జరిగిపోయింది. వియ్యాలవారు పిశాచం ఇచ్చిన 3,000 రూపాయలు భద్రంగా దాచుకున్నారు. 3 రోజుల తర్వాత పెళ్లి కొడుకు తండ్రి భార్యతో, కొడుకు కోడలితో బాడుగు బండిలో తమ ఊరికి ప్రయాణమయ్యారు. దారిలో వాళ్ళు పిశాచం ఉండే చెట్టును సమీపించగానే పిశాచము, ఓ పిశాచమా, నేను చంపుతా, మింగుతా అంటూ పైనుంచి దూకింది. పిశాచాన్ని చూస్తూనే బండిలో ఉన్న వాళ్ళందరూ గడగడా వణికిపోసాగారు. కొద్ది క్షణాల తర్వాత పెళ్ళికొడుకు తండ్రి కాస్త ధైర్యం తెచ్చుకొని, మేము మనుషులం, పిశాచాలం కాదు. నా కొడుకు పెళ్లి చేసుకుని మా ఊరు వెళుతున్నాం అన్నాడు బొంగురు గొంతుతో. మా దగ్గర అరిసెలు, సున్నుండలు ఉన్నాయి. నీకేవంటే ఇష్టమో చెప్పు అన్నది పెళ్ళికొడుకు తల్లి. బండిలో పిశాచం నాకు స్పష్టంగా కనిపిస్తున్నది.
మింగుతా అంటూ పిశాచం మరి కాస్త ముందుకు వచ్చింది. పెళ్ళికొడుకు తల్లి బెంబేలు పడిపోతూ, అది పిశాచం కాదు, మా కోడలు సుభాషిణి, నీ ముఖం కాస్త సరిగ్గా చూపించు తల్లి అన్నది. ఆ మాటలకు పిశాచం పెద్దగా నవ్వి, నాకు కనిపిస్తున్నది నీ మొగుడు దుస్తుల్లో దాచుకున్న కట్న పిశాచం, నేను మింగదలచింది దాన్ని అన్నది. పెళ్ళికొడుకు తండ్రి దానితో బాగా ధైర్యం తెచ్చుకొని డబ్బు మూటను పిశాచానికి చూపిస్తూ, ఇది మా వియ్యంకుడు అల్లుడికిచ్చిన కట్నం 3000 రూపాయల డబ్బు మూట, సరిగ్గా చూడు అన్నాడు. పిశాచము డబ్బు మూటను ఒకసారి తాకి అసహ్యపడుతున్నట్లు ముఖం పెట్టి, శుభమా అని పెళ్లి సంప్రదింపులు జరుపుతూ, ఈ పిశాచం ప్రసక్తి ఎందుకు తెస్తారు? దీనికోసం చాలామంది మనుషులు మా పిశాచాల కన్నా దారుణంగా హీనంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మూటను లాక్కొని ఎగిరి చెట్టు మీదకు పోయింది. ఆ వెంటనే సుభాషిణి అత్తగారితో, మీరు ముహూర్త సమయంలో కట్నం డబ్బు ఇవ్వకపోతే పెళ్లి జరగదన్నారు. ఆ డబ్బు కాస్త పిశాచం ఎత్తుకుపోయింది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయమన్నారు అన్నది దీనంగా. అత్తగారు సుభాషిణి 2 చేతులు పట్టుకొని, పిశాచం అన్న మాటతో ఇప్పటికే మా తల కొట్టేసినట్టయింది. ఆ కట్నం గొడవ మర్చిపో అంది. సుభాషిణి మామగారు ఎంతో ఆప్యాయంగా, సుభాషిణి దిగులు పడకమ్మా, పిశాచము కట్న పిశాచాన్ని ఎత్తుకుపోయింది, అందుకు విచారపడను. నేను 3000 విలువ చేసే నగలు నీకు చేయించి పెడతాను. తర్వాత మీ నాన్నగారిని స్వయంగా ఆహ్వానించి కట్నం అడగటమే కాక దాన్ని ముహూర్తానికి ముందే ఇవ్వాలని ఒత్తిడి చేసినందుకు క్షమాపణ కోరతాను, సరే అన్నాడు. ఆ మాటలు సుభాషినికి ఎక్కడ లేని ఆనందము కలిగించినాయి. పిశాచము చెట్టు కొమ్మల్లో నుంచి తన సంతోషాన్ని కనబరుస్తూ పెద్దగా చప్పట్లు కొట్టింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు రాముడి దిగులు. 16 ఏళ్ల వయసు వాడైన రాముడికి ఎప్పుడూ దేనికో ఒకదానికి దిగులుగా ఉండటం అలవాటు. ఒక రోజున వాడు దిగులుగా ఊరు బయట చెరువు గట్టున కూర్చొని ఉండగా 4 ఏళ్ల ఈడువాడైన జమీందారు కొడుకును ఒక దొంగ ఎత్తుకుపోతూ ఉండటం కంటపడింది. రాముడి ధైర్యం, దేహబలం చెప్పుకోదగ్గవి. వాడు దొంగను ఆటకాయించి గట్టిగా 4 తన్నేసరికి దొంగ జమీందారు కొడుకును అక్కడ వదిలేసి పారిపోయాడు. రాముడు ఆ కుర్రవాణ్ణి తీసుకొని జమీందారింటికి వెళ్ళి జరిగింది ఆయనకు చెప్పాడు. అంతవరకు జమీందారుకు తన కొడుకును ఎవడో దొంగ ఎత్తుకుపోయిన సంగతే తెలియదు. ఆయన రాముణ్ణి మెచ్చుకొని తన పనివాళ్లని తిట్టి వాడికి ఒక బంగారు కాసు బహుమానంగా ఇచ్చి పంపాడు. ఆ కాసును ఏం చేయాలో రాముడికి తెలియలేదు. వాడు బాగా ఆలోచించి ఆ కాసుని చెరువు గట్టు మీద ఒక చోట పాతిపెట్టి గుర్తుగా దానిమీద ఒక మొక్కను నాటాడు. కొద్ది రోజులు గడిచాక ఆ దేశపు రాజు దేశ సంచారం చేస్తూ రాముడున్న ఊరుని చేరాడు. గ్రామాధికారి ఆయనకు సేవలు చేయటానికి రాముణ్ణి నియమించాడు. రాముడు చేసే సపర్యలు, వాడి తెలివితేటలు, వినయము, బలము రాజుకు బాగా నచ్చాయి. రాజు వాడితో, నువ్వు అన్ని విధాలా నాకు నచ్చావు, ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. రాముడు, ఎందువలనో నా మనసు ఎప్పుడూ దిగులుగాను విచారంగాను ఉంటుంది. అందరిలాగే సంతోషంగా ఉండటం నా వల్ల కూడా అయితే బాగుండును. అందుకు నేనేం చేయాలో చెప్పండి ప్రభు అని అడిగాడు. చిన్న చిన్న విషయాలకు బాధపడేవాళ్ళు ఎప్పుడూ దిగులుగానే ఉంటారు. ఈ ప్రపంచంలో ఏ పక్షిగానో పశువుగానో కాక మనిషిగా పుట్టినందుకు ప్రతివాడు ఎంతో సంతోషంగా ఉండాలి అన్నాడు రాజు. రాముడు ఒక క్షణం ఆలోచించి, ఒక చిన్న సంగతి ప్రభు, మా గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఊరి వదిలి ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటారు. నాకిక్కడ ఎవ్వరూ లేరు. ఎప్పుడూ ఈ ఊరిలో ఉండిపోవలసి రావటం వల్లనే నాకు సంతోషంగా ఉండటం లేదని నా అనుమానం అన్నాడు. రాజుకు వాడి మీద జాలి కలిగింది. ఆయన వాడితో, నువ్వు దిగులు పడకు, నీకెవ్వరూ లేరనుకోకు, నేనే నీ బంధువును. ఇప్పుడు నిన్ను నాతో రాజధానికి తీసుకువెళ్తాను. నీకిష్టం వచ్చినన్ని రోజులు అక్కడ ఉండి అక్కడ వింతలన్నీ చూసి వినోదించు. నీకు అక్కడే ఉండిపోవాలని ఉంటే సరే, కాదనుకుంటే నిన్ను మీ ఊరికి తిప్పి పంపిస్తాను అన్నాడు. రాజు ఇలా అనగానే రాముడికి చాలా ఉత్సాహం కలిగింది. రాజుతో రాజధానికి వెళ్ళి కొన్నాళ్ల పాటు అక్కడ వింతలు వినోదాలు చూస్తూ
హాయిగా గడపాలనుకున్నాడు. ఆ సమయంలో వాడికి తను పాతిపెట్టిన బంగారు కాసు గుర్తుకు వచ్చింది. రాజధానిలో ఖర్చుల కోసం దాన్ని కూడా తీసుకువెళ్దామని వాడు చెరువుగట్టుకు వెళ్ళాడు. అయితే వాడు చెరువుగట్టున గుర్తుగా నాటిన మొక్కను ఏ పశువులో తినివేశాయి. అందువల్ల తను కాసును ఎక్కడ పాతిపెట్టింది వాడికి తెలియలేదు. గుర్తుకు వచ్చిన ఒకచోట తవ్వి చూశాడు. కాసు దొరకలేదు. ఈ దురదృష్టానికి వాడి మనసంతా పాడైపోయింది. మళ్ళీ వాడికి ఎక్కడ లేని దిగులు పట్టుకున్నది. అంతకుముందు ఎంతో ఉత్సాహంగా కనిపించిన రాముడు మళ్ళీ దిగులు పడుతూ ఉండటం గమనించిన రాజు వాణ్ణి దగ్గరికి పిలిచి, ఊరొదులు వెళ్ళటానికి దిగులుగా ఉన్నదా ఏం అని అడిగాడు. లేదు ప్రభు, రాజధానికి నా వెంట నేను కష్టపడి కూడబెట్టిన డబ్బు తెచ్చుకుందామనుకున్నాను. దాన్ని చెరువు గట్టు మీద పాతిపెట్టాను. కానీ ఇప్పుడు ఎక్కడ పాతింది తెలియటం లేదు అన్నాడు రాముడు. డబ్బు గురించి నువ్వేమీ బెంగపడకు, నీకు కావాల్సిందంతా నేనిస్తాను అన్నాడు రాజు. చాలా సంతోషం, కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోవటం ఎంతో బాధగా ఉంది అన్నాడు రాముడు. ఆ జవాబుకు రాజు ఆశ్చర్యపడుతూ, ఆ పోయిన డబ్బు కోసం అంతగా దిగులు పడుతున్నావు, ఇంతకు ఆ చెరువు గట్టున ఎంత పాతేశావేమిటి అని అడిగాడు. ఒకే ఒక్క బంగారు కాసు అని చెప్పబోయి ఆగాడు రాముడు. అలా చెబితే తాను చిన్న మొత్తానికి దిగులు పడుతున్నట్లు రాజు అనుకుంటాడు. అలా కాక తాను చాలా పెద్ద మొత్తం పోగొట్టుకున్నట్టు రాజు నమ్మాలి. ఇలా ఆలోచించి వాడు రాజుతో, 100 బంగారు కాసులు ప్రభు అన్నాడు. రాజుకు వాడి మీద చాలా జాలి కలిగి, నువ్వు విచారించకు, భూమి అడుగున ఎక్కడ బంగారం ఉన్నా నాకు తెలుస్తుంది. సాయంత్రం మనము చెరువుగట్టు మీదకి వెళ్దాం అన్నాడు. రాజు ఇలా అనేసరికి రాముడు చాలా సంతోషించాడు. ఈలోగా రాజు తన సేవకుడికొకడికి చెప్పి చెరువుగట్టున 100 బంగారు కాసులు పాతించాడు. సాయంత్రం రాముణ్ణి వెంటబెట్టుకుని పోయి బంగారు కాసులు పాతిన చోట వాడికి చూపుతూ, ఇక్కడ తవ్వు అన్నాడు. రాముడు అక్కడ తవ్వేసరికి 100 బంగారు కాసులు బయటపడినాయి. సరిగ్గా 100 ఉన్నాయో లేదో లెక్క పెట్టుకో అన్నాడు రాజు. 100 బంగారు కాసుల్ని చూడగానే రాముడి ముఖంలో దిగులు మరింత ఎక్కువైంది. రాజు ఆశ్చర్యపడి, అదేమిటి, నీ డబ్బు దొరికినందుకు సంతోషం ఉన్నట్టు లేదే అన్నాడు. రాముడు ఆయన కాళ్ళ మీద పడి, మన్నించండి, ఈ డబ్బు నాది కాదు. చాలా చిన్న మొత్తం గురించి దిగులు పడుతున్నానని, మీరు నన్ను వేళాకోళం చేస్తారని భయపడి అబద్ధం చెప్పాను. నేను పాతిపెట్టింది ఒకటే బంగారు కాసు. ఈ డబ్బు ఇంకెవరిదో అన్నాడు. ఎవరిదైతేనేం, నీకు దొరికింది కదా, ఈ డబ్బంతా నీదే అన్నాడు రాజు నవ్వుతూ. ఈ డబ్బు వద్దు ప్రభు, ఒక్క బంగారు కాసు పోయినందుకే నాకెంతో బాధగా ఉంది. 100 బంగారు కాసులు పోవటం అంటే దాని యజమానికి ఇంకెంత బాధగా ఉన్నదో. ఇతరుల డబ్బు నాకు వద్దు అన్నాడు రాముడు. రాముడి సద్బుద్ధి రాజుకు ఎంతగానో నచ్చింది. ఆయన వాణ్ణి మెచ్చుకొని, ఆ డబ్బు నాదే, నీకోసం నేనే అక్కడ పాతించాను అని చెప్పాడు. మహాప్రసాదం ప్రభు అంటూ రాముడు ఆ డబ్బును తీసుకున్నాడు. నువ్వు చాలా మంచివాడివి, నమ్మకస్తుడివి. నా కొలువులో నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. మళ్ళీ జీవితంలో దిగులు అన్నది నీకు లేకుండా చేస్తాను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలన్నది నా కోరిక అన్నాడు రాజు. చాలా సంతోషం ప్రభు అన్నాడు రాముడు. కానీ వాడి ముఖంలో ఎక్కడా సంతోష లక్షణం లేకపోగా రాజుకు పుట్టేడు దిగులు కనిపించింది. ఆయన వాడితో, నిన్నింకా దిగులు వదిలినట్టు లేదు అన్నాడు. ఇంకెక్కడి దిగులు ప్రభు అంటూ రాముడు మరింతగా దిగులు పడిపోతూ, ఈ జన్మకు నా బంగారు కాసు దొరికే అవకాశం లేదనుకుంటాను. ఈ ఊళ్ళోనే ఉంటే ప్రతిరోజు చెరువుగట్టు మీద దానికోసం వెతుక్కుంటూ ఉండగలను అన్నాడు. రాముడి దిగులు పోగొట్టడం తన వల్ల కాదని, అది వాడికి పుట్టుకతోనే వచ్చిన బుద్ధి అని రాజు గ్రహించాడు. అందువల్ల ఆయన వాణ్ణి రాజధానికి తీసుకుపోయే ఆలోచన మానుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు ఖలీఫా పండితుడు. బాగ్దాదు నగరాన్ని పాలించిన ఖలీఫాలలో ఆల్ ముమూన్ గొప్ప పండిత పోషకుడుగా ఖ్యాతిగాంచాడు. ఆయన అర్హులైన పండితులను బిరుదు సత్కారాలతో ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఆల్ మమూన్
వారానికొకసారి సభ జరిపేవాడు. అందులో పండితులే కాక వివేకము వాక్చాతుర్యము కలవాళ్లు కూడా పాల్గొనేవాళ్ళు. ఆ సభల్లో అనేక విషయాలను గురించి చర్చలు జరుగుతూ ఉండేవి. ఆ చర్చల్లో ఉద్దండులైన పండితులకు మాత్రమే అవకాశం ఉండేది. సభకు వచ్చిన సామాన్య ప్రజలకు ఆ చర్చల ద్వారా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కలిగేది. ఒకనాడు ఖలీఫా పండిత సభ ప్రారంభిస్తూ ఉండగా ఒక కొత్తవాడు అక్కడికి వచ్చాడు. అతడు చర్చలు వినవచ్చిన సామాన్య ప్రజల్లో కాక సరాసరిపోయి పండితుల మధ్య కూర్చున్నాడు. చూపరులకు అతడేదో యాత్రికుడని తప్ప పండితుడు అనే అభిప్రాయం మాత్రం కలగలేదు. సభ ప్రారంభమైంది. ఒక్కొక్కరు లేచి ఆనాడు సుల్తాను పండిత చర్చకు పెట్టిన విషయాన్ని గురించి మిగతా వారికి అర్థమయ్యేలా మాట్లాడసాగారు. పండితుల మధ్య ఉన్న కారణంగా కొంతసేపటికి కొత్తగా వచ్చిన వ్యక్తి వంతు వచ్చింది. అతడు లేచి చర్చించబడుతున్న అంశాన్ని గురించి తన అభిప్రాయాన్ని స్వచ్ఛమైన భాషలో చక్కగా విపులపరుస్తూ మాట్లాడాడు. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఖలీఫా అతన్ని పండితులు కూర్చున్న మొదటి వరుసలో కూర్చోవలసిందిగా కోరాడు. అది ముఖ్యులైన పండితులు కూర్చునే స్థానం. కొత్త వ్యక్తి ఖలీఫా కోరిన విధంగా ముందు వరుసలోకి వచ్చి కూర్చున్నాడు. తర్వాత ఖలీఫా మరొక విషయాన్ని గురించి చర్చించవలసిందిగా కోరాడు. ఆ చర్చలో కొత్తగా వచ్చిన వ్యక్తి వంతు వచ్చినప్పుడు మొదటిసారి కన్నా అద్భుతంగా మాట్లాడి అందరికీ సంతోషం కలిగించాడు. పండితులతో పాటు సభికులు కూడా హర్షధ్వానాలు చేశారు. ఈసారి ఖలీఫా అతన్ని తన మంత్రుల మధ్య కూర్చోవలసిందిగా ఆహ్వానించాడు. ఆ తర్వాత మరొక అంశాన్ని గురించి చర్చ మొదలైంది. ఇందులో కొత్త వ్యక్తి తను లోకానుభవం, వివేకం, వాక్చాతుర్యంతో సభను మంత్రముగ్ధుల్ని చేశాడు. ఖలీఫా అతన్ని తన పక్కనే ఉన్న ఆసనం మీద కూర్చోవలసిందిగా కోరాడు. సభ ముగిసింది. ఖలీఫా పండితులందరికీ విందు ఏర్పాటు చేశాడు. విందు ముగియగానే ఒక్కొక్కరు అక్కడి నుంచి వెళ్ళిపోసాగారు. కొత్త వ్యక్తి కూడా వెళ్ళిపోబోతున్నంతలో ఖలీఫా అతని భుజం తట్టి, మీకు ప్రత్యేకంగా ఆతిథ్యం ఇవ్వదలిచాను, మనిద్దరం ద్రాక్ష పానీయం తాగుదాము అన్నాడు. ఖలీఫా ఆజ్ఞ కాగానే అంతఃపుర దాసీలు రత్నాలు తాపిన 2 బంగారు పాత్రలు నిండుగా పానీయాలు తీసుకుని అక్కడికి వచ్చారు. ఖలీఫా ఒక పాత్ర తీసుకుని రెండవ దాన్ని తీసుకోవలసిందిగా కొత్త వ్యక్తికి సైగ చేశాడు. కొత్త వ్యక్తి ఎంతో వినయంగా ఖలీఫాతో, ప్రభు, తమరు ముఖ్య పండితుల వరుసలో నన్ను కూర్చోవలసిందిగా ఎందుకు కోరారు అని అడిగాడు. మీ వివేకము, వాక్చాతుర్యము నాకు పరమానందం కలిగించినాయి అన్నాడు ఖలీఫా. తర్వాత తమ పక్కన ఉన్న ఆసనంలో కూర్చోవలసిందిగా ఎందుకు కోరారు అని అడిగాడు కొత్త వ్యక్తి. మీ వివేకము, వాక్చాతుర్యము నాకు పరమానందం కలిగించాయి అని జవాబిచ్చాడు ఖలీఫా మరొకసారి. అంటే నా వివేకము, వాక్చాతుర్యము కారణంగానే నేను తమ దయకు, అభిమానానికి పాత్రునయ్యానన్నమాట. అయితే మరిప్పుడు వాటిని నా నుంచి ఎందుకు దూరం చేయదలిచారు అని అడిగాడు కొత్త వ్యక్తి. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఖలీఫా. ప్రభు, తమరు నాకిప్పుడు ఇవ్వచూపిన పానీయం ఉన్నదే, అది నాలో ఉన్న 2 మంచి శక్తులను సర్వనాశనం చేస్తుంది. వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నాకున్నది కదా. కనుక దయ ఉంచి ఆ పానీయం తాగకుండానే నేనిక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతినివ్వండి అని కోరాడు కొత్త వ్యక్తి. ఖలీఫా ఆ జవాబు విని చాలా సంతోషించాడు. ఆయన అప్పటికప్పుడే ఆ పండితుడికి 1,00,000 వెండి నాణాలు, విలువైన దుస్తులు, ఒక జాతి గుర్రాన్ని బహుకరించాడు. ఆ తర్వాత జరిగిన ప్రతి పండిత సభలోనూ ఈ కొత్త పండితుడికి ఖలీఫా ప్రధాన స్థానం ఇచ్చి ఎంతో గౌరవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక చిన్న కథ చెప్పుకుందాం. కథ పేరు రాక్షస నీతి. కాశీకి బయలుదేరారు ఒక భక్త బృందం. ఒక అడవి గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ అడవిలో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి అంతమంది మనుషుల్ని ఒక్కసారి చూడగానే చిన్న తమాషా చేయాలనిపించింది. వాడు ఒక మహావృక్షం మీద నుంచి హూంకారం చేస్తూ వాళ్ల ముందుకు దూకాడు. భక్తులందరూ గజగజ వణకసాగారు.
రాక్షసుడు వాళ్ళతో, భయపడకండి, మీలో ఎవరో ఒకరు తనంతట తాను నాకు ఆహారం కావటానికి సిద్ధపడితే మిగిలిన వారందరినీ వదిలేస్తాను, అలా కాకపోతే అందర్నీ చంపేస్తాను అన్నాడు. భక్తులందరూ ఎవరికి వారు తన పక్కవాడు రాక్షసుడికి ఆహారం అయ్యేటందుకు సిద్ధపడితే బాగుండుననుకున్నారే గాని ఒక్కడు కూడా ముందుకు రాలేదు. అది గమనించిన రాక్షసుడు అందర్నీ చంపటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు భక్త బృందంలోని సారంగపాణి అనే భక్తుడు ముందుకు వచ్చి, రాక్షసోత్తమా, నన్ను భక్షించి మిగిలిన వారందరినీ వదిలిపెట్టు అన్నాడు. రాక్షసుడు చిన్నగా నవ్వి సారంగపాణిని వదిలి మిగిలిన వారందరినీ భక్షించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.